ఇప్పుడు వీడియో స్టార్ట్ అయింది. హాయ్ గాయ్, నేను ఇప్పుడు వచ్చిన. నాకు చాలా రోజుల తర్వాత ఒక ఇల్లు కట్టాలనిపించింది. ఏం మాట్లాడబే, నువ్వే కాంట్రాక్టర్ అయ్యండి. నేను కాదు కాంట్రాక్టర్ని, నువ్వు కాంట్రాక్టర్ని. అట్లా చెప్తే అట్లా కట్టు. కిందంగా ఒక రోకి అయితే నువ్వు ఇంజనీరా? అవును, ఇంజనీర్. కిందంగా ఒక రోకి 6 బ్లాక్స్ ఉండాలి. అది కూడా కిందంగా గ్రానైట్ రాళ్ళు. అట్లొద్దు. నేను ఒకటి చెప్తా, అట్లా చేద్దాం. అట్లా అయితే చాలా బాగుంటుంది. వుడ్తో చేద్దాం అనుకుంటున్నా. అట్లయితే ఇంజనీర్ ఉండేం లాభం బాయ్. బ్రో నేను వుడ్తో చేద్దాం అనుకుంటున్నా బ్రో. కానీ నేను ఇంజనీర్గా బ్రో. ఇంజనీర్ అయితే కింద మాత్రం నేను వేస్తా, పైన నువ్వే చెప్పు. సరే, పైన ఫ్లోరింగ్ కన్నా అదేదో ఉంటుంది, బాగా చేద్దాం. బాగా గ్లాసెస్ ఉండాలి. నాకు తెలిసి ఎన్ని ఫ్లోర్స్? 3 ఫ్లోర్స్. 4 ఏం సరిపోతాయి బ్రో? 5 చేసేద్దాం. 5 ఏం సరిపోతాయి బ్రో, 3 చేసేద్దాం. సరే బ్రో, 3 చేసేద్దాం. వద్దులే, 4 చేద్దాం. మరి చెప్తేనావా? చెప్తే కట్టవా నేను చెప్పినట్టు? You not come ABCD means go nursery and London come. అరే నేను talk me. నేను ఇంజనీర్ కంప్లీట్ చేసుకున్నా బే. ఇప్పుడు కాంట్రాక్టర్ అయిపోయినా. కాంట్రాక్టర్ కంప్లీట్ చేసుకొని హై ఇంజనీర్ అయినా బే. నీకే అంతుంటే నాకెంత ఉండాలి? నేను కలెక్టర్ కూడా అయిపోయినా. నేను నా డ్రాయర్ కూడా అయిపోయినా. అవసరం మారం మరి నేనేమో కట్టకుండా వేస్ట్ ఫెలో. వరస్ట్ గాయ్. సేమ్ టు యూ. డబల్ టు యూ. రిటర్న్ టు యూ. డబల్ రిటర్న్ టు యూ. గింతనే అయిందా? డబల్ రిటర్న్ టు యూ కదా. మళ్ళీ నేను నీకు సేమ్ టు ఇచ్చేస్తున్నా, తీసుకో. ఆర్మీ వర్క్. అయ్యో అసలు నీ పని కూర్చోగొట్టడమేనా బ్రో? ఇదంతా పీక్ పడేయాలి. వద్దు, నీ పని నువ్వు చేసుకో చక్కగా. బ్రో ఈ మట్టి మొత్తం తీసి మట్టిని తీద్దామా? నేను మట్టిని తీయమంటున్నా, దాని మీద ఉన్న గడ్డి తీయమంటలా. గడ్డే వస్తుంది బ్రో. దాని తర్వాత బ్లాక్ కూడా తీయాలి బ్రో. సరే కానీ కంప్లీట్ చేసుకున్నా అన్నావు. ఏంది బ్రో ఇది? బ్రో ఏంది బ్రో ఇది? నువ్వు డిగ్రీ కంప్లీట్ చేసుకున్నా, నీ మాస్టర్ మైన్స్ కంప్లీట్ చేసుకుంటా. అరే ఎవడు రాడు? ఏదో సిగ్గుతుందా అన్నట్టుండు. నేనే సిగ్గుందని నీకు. అసలు ఎవడాడు? నీ మాటలు వెళ్ళి వినిపించవు కేతన్. ఓహో అవును కదా. ఎవడరా? ఏం మాట్లాడుతున్నావు రే కేతను? మా ఫ్రెండ్ గైషు. అది ఏంద్రా బూంది పుక్తా కక్కింది నట్ట. అవన్నీ నాకబుద్ధి కావట్లేదు కదా నీకు చెప్పింది. మరి నాకు కూడా అవన్నీ తినబుద్ధి కాకపోతే నేను నీకు చెప్పిన. పక్కనే కేతన్ ఉంది కదరా, వాడికి చెప్పొచ్చు కదరా. వాడికి అప్పటి నుంచి అక్కడ అవుతుందంట. అవునారా? మాటలు ఎక్కువ ఉన్నాయి, పని తక్కువ ఉంది. అరే నువ్వు ఇప్పుడు కేతన్ గాని మాట్లాడిపిరా. వద్దురా, వద్దు సిగ్గేతు. ఇది మాట్లాడతావు, సిగ్గేతున్నావు. అరే సిగ్గు నాకురా. అరే ఊరా. అరే ఇప్పుడు నువ్వు మాట్లాడకపోతే గ్యాస్కి చెప్పేసి ఏమైందో. గైస్ యాక్చువల్లీ మన కేతను మాట్లాడారంట. ఎందుకంటే మంచిగా మాట్లాడు రే. ఎందుకంటే వాడి క్లౌడ్ సెట్ అయిందంట. ఉత్తిగాడు బ్రో. చెప్పాలి కదా బ్రో. సరే కానీ దా కిందంగా వుడ్. ఫస్ట్ వుడ్ వేయాలి గైస్. ఇట్లా ఎప్పుడు వుడ్ వేయకపోతే ఇల్లు వేస్ట్. అయ్యా దీని మీద నీళ్ళు వేయకయ్యా, చెట్లు మొలుస్తాయి. నీ ఇష్టం. నీళ్ళు ఎవడు పోస్తాడు దీని మీద? నువ్వే. బుద్ధి తక్కువ నోడు పోస్తాడు కానీ. కేతన్ గాడికి ఇయ్యండి రా, కేతన్ గాడు మాట్లాడతాడు. బ్రో మీకు బుద్ధి తక్కువ ఉంది కదా బ్రో, కవర్ చేస్తున్నారు బ్రో. బ్రో ఎక్కువ ఉంది కదా. బుద్ధి తక్కువ కాదురా, ఎర్రి పప్ప. అరే నువ్వురా, అది ఎర్రిపప్ప. నువ్వు ఎర్రిపక్కకి అరే చెప్పురా. మా డాడీ కుట్టిన పెళ్ళి నేను. నా బాబు కదరా. అరే నేను అంటే గైస్ బై మిస్టేక్ సారీ మాఫ్ కర్ దీజియే. వచ్చారా నీకు ఇల్లు కట్టుకోనికి? కడుతున్నావు బ్రో. అదే కదా.
ఏ మాటలు జాగ్రత్తగా రానే. బ్రో అదే మాట నువ్వు నేర్చుకో. చెప్పుకుంటున్నావు కదా నాకు వచ్చు చే బ్రో రావా మాటలు జాగ్రత్తగా రాని బ్రో. ఇంజనీర్ కంప్లీట్ చేసి వచ్చినా ఇదే మాట ఇదా నేను కంప్లీట్ చేసిన బ్రో. నేను చేస్తా కదా బ్రో, నువ్వు టెన్షన్ పడకు. చేసు నహి పికర్ అంటారు. అరే నా ఇయర్ బడ్స్ పీకేక్ రే. హో బ్రో దట్ ఈస్ అది నువ్వేరా ఎర్రి, అది నువ్వేరా నా ఇయర్ బడ్స్ పీక్తున్నావు. ఇయర్ బడ్స్ ఎరుపప్ప అరే ఇంకా కేతన్గా నా పేరు రీ. బాయ్ 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 బై 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 ఫ్రెండ్స్ దాని తర్వాత మళ్ళీ వస్తాడు. ఇల్లు కంప్లీట్ అయినాక ఎట్లుండాలో ఆడే చెప్పాలి. వీడే మన అంటే అదేదో అంటారు బా. డిగ్రీ కంప్లీట్ చేసి వచ్చిన, బీటెక్ కంప్లీట్ చేసిన, డిగ్రీ కంప్లీట్ చేసినాను. ఏం కంప్లీట్ చేసినా ఇచ్చింది చెప్పేద్దాం. అరే నేను ఏం డిగ్రీ కంప్లీట్ చేసినారా? నీ మాస్టర్ నుంచి కంప్లీట్ చేసిన. అంటే మాస్టర్ బ్రెయిన్ కంప్లీట్ చేసినారా? ఏముండో ఇచ్చింటారు. మాస్టర్ బ్రెయిన్ కంప్లీట్ చేస్తే నేను మాస్టర్ బర్గర్ కంప్లీట్ చేసిన. అరే బర్గర్ కూడా సల్లముండా. అరే నువ్వు లావు ఉంటుంది నా పర్సనల్ మ్యాటర్ చెప్పకుండా అంటున్నా. నీకు నువ్వే బర్గర్ లెక్కుంటారా? ఇంకా బర్గర్ ఎందుకురా నీకు? అరే ఓ వ్యూవర్స్కి తెలుస్తుంది రా, జరుగుతుంది తెలుసు. మూసుకోనండు. ఏం లేదు గాయస్, నాకు రీసెంట్గా వీడు పార్టీ ఇచ్చిండు. పార్టీలో బర్గర్ పెట్టిండు అనమాట. గైస్ అబద్ధాలు, గైస్ అబద్ధాలు. పార్టీ అయితే ఇచ్చినా ఇవ్వలేదు, అది చాలు నాకు. ఇచ్చినా కానీ బర్గర్ లేదు కదా. ప్రాణం పోయింది మనోడికి. అంటే జర లడ్డు కింద వడ్డు ఎందుకు వేసినారా? పైన గేయాలి వడ్డు. ఏ అవసరం లేదు, ఇప్పుడు అయితే చేసింది ఇది. చేస్తున్నా కదా, చేసేటోని చేయని కూడా గెలుపుకుంటే ఎట్లారా? సారీ సన్ రైజ్ వచ్చేసేయమ్మా నువ్వు. మార్నింగ్ అవుతుంది గాయస్, మనం తెల్లారిదాకా పని చేస్తున్నాం. చప్పట్లు కొట్టండి, నాకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి ప్లీజ్. లైక్స్ టార్గెట్ ఎంత ఇస్తావు? మూసుకొని చెప్పు. 5,000 అంత కాలేవు కానీ 1000 చాలు. 1K లైక్ టార్గెటా? ఒకవేళ 1K లైక్ టార్గెట్ చేస్తే మేము GTFI ఆడతాం గైస్. GTF అయ్యా? సరేలే ఆడతాలే. అరే కేపర్ మామ ఏ ఒక్క నిమిషం ఆగరా. అరే నా చేతు. అరే కేపర్ మామ ఏం చేస్తున్నావు? కేపర్ మామ కేపర్ మామ వచ్చిండ్రే. కేపర్ మామ ఏడి? కీపరా? నేను కేపర్ అని పిలుస్తా. కేపర్ మామ హలో, ఎన్ని రోజులైంది నేను చూసి. అరే అదేంద్రా, అరే కొద్దిగా లేతాడు పేలుతాడు కదా రాడు. అరే జాంబీలు వెళ్తాయి బేర్రీ. జాంబీలు కాదురా, అవి కూడా వెళ్తా. ఓకే ఆడు గోళం గాడు కూడా దాన్ని టచ్ చేయడు. అవును, అరే గోలంగాడు ఇంకా మరీ దారుణం. అన్ని క్రీపర్స్ని కొడతాడు, అందరిని కొడతాడు. సారీ క్రీపర్స్ అన్నందుకు అందరిని కొడతాడు. ఈ క్రీపర్ మామని ఎందుకు కొట్టాడు గైస్? చేసి మనం ఉంటుందిరా, అది ఎక్కడికన్నా వేస్తే ఆడ ట్రాన్స్పోర్ట్ అవుతాడు తెలుసా. అని కొడతాడు. ఇదొక కన్క్లూషన్. ఇల్లు కట్టేసి కట్టవా? వచ్చాయి ఇల్లు కట్టుకుని కట్టాను. అరే కేతన్ గాడు ఏందో అంటుండు, పెట్టండి రా ఎడిపడ్డా వాడికి. ఏందో చెప్తుండు, వైవర్స్ కూడా చెప్పండి. అదే బ్రో వచ్చారా నీకు? వచ్చా అసలు ఇల్లు కట్టుకుని కడిగారా బ్రో? నేను ఎందుకు ఇస్తా బ్రో? అరే బ్రో నువ్వు పోయి బ్రో వస్తారా బ్రో మీకు నా అది నా వ్యూవర్స్ని అడుగురా, నా ప్రాణాలలో. వాట్ ఈస్ అగైన్ రిపీట్? నా ప్రాణాలు రాళ్ళు. ఏదిరా? నా ప్రాణమా నీ ప్రాణమా? నా ప్రాణం బతికే ఉంది, నీ ప్రాణం చచ్చిపోయింది అనుకుంటా. బ్రో నేను మాట్లాడే నా ప్రాణం బ్రో. సరే కానీ వైష్ణవక్కకి వస్తే వైష్ణవక్కకి తంఫ్రీతం అని చెప్పేసి వై. సరే కాదు బ్రో, ఇంకా ముసలే బ్రో. అక్కడ పెద్ద పెద్ద పనులు ఉన్నాయి బ్రో. పెళ్ళి ఉందండి, పెళ్ళి. పెద్ద పెళ్ళి ఇంకా స్కూల్లో చదువుతుంది. కాదు బ్రో, అంటే సరే పెళ్ళి ఉంది బ్రో. సరే గైస్, పర్సనల్ మ్యాటర్స్ చెప్పేసాం. అంటే తంప్రీతం పెట్టుకున్నా అని. అవును బ్రో, అంటే ఒక ఒక పెట్టుకున్నాం.
అక్క నన్ను గుద్దింది గైస్. చాలా బాధ అవుతుంది మన బ్రో ఆ డిగ్రీ కంప్లీట్ చేసి. ఓకే బ్రో. అక్క నేను కొట్టేస్తా, నరికేస్తా. బ్రో వద్దు బ్రో, ఆమె చిన్న అక్క బ్రో, అట్లా తప్పు బ్రో. అరే 7th క్లాస్ చదువుతుందిరా. బ్రో అట్లా తప్పు బ్రో. అవును గైస్, నేను డిగ్రీ అని చెప్పండి. సారీ, నేను చెప్పొద్దు అది. అది సరే కానీ అదేదో అన్నావు ఏందబ్బా అది? అరే నేను ఇంకా నీకు ఏర్పాటు ఇవ్వలేదురా సాత్విక్. నీకు ఏర్పడలేదు. సారీ గైస్ అని చూసుకోలే, కళ్ళు దొబ్బిరేసినాయి. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు ఇలా పెట్టుకోవాలి ఎయిర్పాట్. అవును, నేను ఎడ్లు కడుతున్నా ఎయిర్పాట్ గురించి చెప్తున్నా. అసలు అరే నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ చేయనికనే 10 minutes తీసుకున్నావురా. కింద ఫ్లోర్. సారీ రా, ఇప్పుడు లెవెల్ అయింది. ఏం లెవెల్ కళ్ళు గైస్, వ్యూవర్స్ మీరింతే బాధపడతారు. బాధ గురించి నువ్వు చెప్పాలారా మాకు? లేకపోతే మీ పక్కింటోడు వచ్చి తెలుస్తుంది. లేకపోతే మీ పక్కింటోడు అసలు ఏం చేస్తున్నారా? అరే ఫస్ట్ ఫ్లోర్, అరే అసలు గ్రౌండ్ ఫ్లోర్ ఇంత పెద్దగా ఉంటుందారా? నేను చదువుకున్నావురా? ఇంజనీర్. నీ మొక్కడికి ఇంజనీర్ రా. సరేలే, ఐపీఎస్ చదువుకున్నా చాలా. అరే అసలు ఐపీఎస్ చదువుకున్నాడు ఈ పని చేస్తాడా? ఐపీఎస్ చదువుకొని ఇంజనీర్ అయినా. సిగ్గుండే అది మాట్లాడాలి. సిగ్గుండాలి, ఇంత శరం ఉండాలి. పప్పెట్ట. హలో బ్రో, వీనికి సిగ్గు లేదు కాబట్టి ఇట్లా వేసింది బ్రో. ఆ కేతన్ గాడు ఏదో అంటుండ్రా. అరే నిజంగా పోయి నేను ఇంతవరకు ఎప్పుడు లేదు. 12 minutesలో ఆశీష్ రెడ్డి గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ చేశాడు. అదే రియల్ లైఫ్లోనా? 1,00,000. 1 month. 1 month కాదు రే, మరి 5 months అయినా పడుతుంది. అవును, ఆ సిమెంట్ అని దానికి వాటర్ అని పైసలు దొబ్బేస్తాడు వాడు. ఎన్ని పైసలు దొబ్బేస్తాడు తెలుసా? ఓన్ హౌస్ కట్టుకుంటున్నప్పుడు కింద పొలానికే పోతారు సగం. చూడరా, నేను ఇగో ఇప్పుడు నార్మల్ ఇల్లులే 1 కోటి రూపాయలు ఉంటున్నాయి. అంటే ఇల్లు చేయించుకోవాలంటే ఎంత అవుతుంది చూడండి. G+1 lakhs వాళ్ళకి అంటే ఎదురా? G+1 చెప్పండి, మీరే కామెంట్ చేయండి. 1 crore 30 lakhs ఉంటుందిరా. G+1 67 lakhs కూడా దొరుకుతున్నాయి గైస్. బట్ అవి కానీ అది ఏం బాగా క్వాలిటీ ఏం లేవు. క్వాలిటీ ఉండదు. అది ఏమన్నా అంటే పైన లైట్స్ వస్తాయి అంతే. లైట్స్ కూడా రావు గైస్ అంత. కొన్ని ఇళ్ళలో అవి కూడా రావు. షార్ట్ సర్క్యూట్స్ అదేదో ఉంటుంది. వర్కింగ్ సిస్టమ్ ఎక్కువ ఉండదు. ప్లస్ మనకి వేస్ట్, పైసలు వేస్ట్. అదే పైసలతోటి ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవచ్చు. ఇప్పుడు మీ కాడ 1 crore ఉన్నాకో 70 lakhs పెట్టి ఈ ఇల్లు కొనుక్కోండి, మంచిది. పైసలు ఎక్కువైనా సరే కానీ కొంటే మంచి ఇల్లు కొనాలి. అన్ని వెస్టర్న్ ఈస్టర్న్ మంచిగా ఉండాలి బ్రో. వెస్ట్ నార్త్ సైడ్ ఉండాలి ఎక్కువ. అసలు ఇంటి పక్కన డ్రైనేజ్ ఓపెన్ ఉండకూడదు. ఉంటే మన ఆరోగ్యాలు పాడైపోతాయి. ఎందుకంటే అక్కడ ఉన్న మస్కిటోస్ వస్తాయి. ఎక్కువ స్మెల్ వస్తుంది. స్మెల్స్. 1 minute గైస్, నీకు ఇప్పుడు నిజం చెప్పబోతున్నా. ఇన్ని రోజుల్లో ఆశీష్ గాడు ఇప్పుడు నిజం చెప్పిండు. నిజమేందో ఆశీష్ గారిని అడగండి. ఆశీష్ చెప్పరా అంటే ఇప్పుడు ఇంటి పక్కన మస్కిటో డ్రైనేజ్ ఓపెన్ ఉంటాయి. మస్కిటోలు ఇంట్లోకి వచ్చి అనారోగ్యం చేస్తాయి. వీరి జీవితంలో ఇదే కరెక్ట్ చెప్పింది గైస్. నేను ఎన్నో కరెక్ట్ చెప్పినారా? మా కేతన్ గాడే చెప్పాల్సింది 2 ఆన్సర్లు రాసిండు ఎగ్జామ్లో. 5 ఆన్సర్లు ఇస్తే అవునారా? నేను అన్నీ రాసిన, అది కూడా టాప్ ర్యాంక్ కొట్టేసిన. హలో బ్రో, అది లాంగ్ ఆన్సర్ బ్రో. వచ్చా బ్రో మీకు? వచ్చు బ్రో. హలో బ్రో, మీకు 7 వచ్చింది బ్రో. బ్రో నీకు 7, నాకు అంటే 50 మార్క్స్ కాదు గైస్, 10 మార్క్స్. 10 మార్క్స్కి 7 వచ్చినాయి. వీడికి అవి కూడా రాలేదు. హలో బ్రో, నాకు 5 వచ్చింది బ్రో. 10కి 5 వచ్చింది బ్రో. 5 కూడా రాలేరా? అసలు టీచర్ నీకు 2, 3 వేసింది. మై గాడ్ రెండారా? ఎంత కష్టపడి రాసినారా 2 ఆన్సర్స్. అదే బొచ్చు కష్టపడ్డాడు వీడు. అరే ఆశీష్, నేను ఒకటి అడుగుతారా? అసలు నువ్వు వీడియో ఎందుకు పెట్టావురా?
ఐ వాంట్ ప్రాపర్ రీజన్. అసలు వ్యూస్ కోసం. వ్యూస్ కోసం అని పెట్టి ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు? అంటే గైస్ ఇది పర్సనల్. ఇంగ్లీష్ టీచర్ అడ్డేసింది, మ్యాథ్స్ టీచర్ అవునరా, ఇంగ్లీష్ టీచర్ అంటే గుర్తొచ్చింది. హిందీ టీచర్ గాడిద గుడ్డ వేసింది. హిందీ టీచర్ గడిదిగుడ్డ వేయడం కాదు, చంపేస్తుంది. ఇది ఇప్పుడు రెండో రీజన్ చెప్పింది. హలో బ్రో, వాట్ ఆర్ డూయింగ్ బ్రో? మా ఫ్రెండ్ గారు ఏందో అంటుండు, అరే అడికారు పట్టియండి రా. ఎయిర్ బట్ అని సావకు. హలో బ్రో, వాట్ ఆర్ యూ డూయింగ్ బ్రో? సచ్ కోడింగ్స్. హలో బ్రో, వాట్ ఆర్ యూ డూయింగ్? యూ నో దట్ ఆల్సో? డోంట్ నో? అరే ఇంగ్లీష్లో మాట్లాడి నన్ను కన్ఫ్యూజ్ చేయకరా, నాకు అసలు ఇంగ్లీష్ రాదు. హలో బ్రో, నువ్వు ఇంగ్లీష్ రాడు వీడికి, మళ్ళీ అన్ని ఆన్సర్స్ రాసి టాప్. అవును బ్రో. అవునరా, అంటే అది అరే ఈ ప్రపంచంలో ఒకటే చెప్తా, చెప్పు బే. ధోని ఫ్యాన్స్ లైక్, విరాట్ ఫ్యాన్స్ సబ్స్క్రైబ్. అది విరాట్ కోహ్లీ పవర్ అంటే ఏ ధోని పవర్ రా. అరే కేతన్ విరాట్ కోహ్లీ, ఆశీష్ ధోని. ఓకే బ్రో, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి హిట్ మ్యాన్ కోసం. అది అన్న చేయరా ప్లీజ్ బ్రో. ఓకే హిట్ మ్యాన్ కోసం కామెంట్ ప్లీజ్ బ్రో. యు నో ఆర్ డోంట్ నో? అరే ఏం మాట్లాడుతున్నారా, నరాలు కట్టయిపోయినాయి. అరే అది ఇంగ్లీష్ ఆరా. చూపిరా ఏదిరా నరాలు కట్ అయిపోయినాయి, ఏదిరా బ్లడ్ ఇస్తలేరా, చూపిరా. ప్రతి నిజం చేస్తుండేంద్రా కేతన్ గాడు. ఏమో గైస్, వీడి గురించి మీరే కామెంట్ చేయండి. ఇది బేవర్ నా కొడుకు అయిపోయాడు. హలో ఆశీష్, డోంట్ డూ ఎక్స్ట్రా థింగ్స్. ఓకే గైస్, అయితే ఇంకో మీకు అదే ఒకసారి కామెడీ విషయం చెప్పాలి. హలో గైస్, వీడు అంటే ధోని అంటుంది కదా, అట్లయితే వీడు ఏం చేసిందంటే ఎంఆర్ఎఫ్ బ్యాట్ కొన్నాడు గైస్. వీడు ఎంఆర్ఎఫ్ ఓవర్ ఆడతాడు గైస్, విరాట్ కోహ్లీ కదా. అంటే గైస్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్లో ఇండియా గెలిచింది అనుకున్నాం, కానీ రోహిత్ అది అదేదో విరాట్ కోహ్లీ ప్రేమతో ఉండలే గైస్. కొంటే కొన్నాడు గైస్. దాని మీద ధోని నేమ్ రాయడం అవసరమా? ఇంకో ధోని నేమ్ ఎంఎస్ ధోని అని రాసిండు. దాని తర్వాత తలఫరీ సీజన్ అని రాసిండు. 7 నెంబర్ జెర్సీ అదెవడు చెప్తాడు. 7 నెంబర్ జెర్సీ కూడా రాసిండు. అది రాసిన 1 మంత్కి బ్యాట్ పోయింది కాదు, అసలు కనిపించట్లేదు గైస్. దొరికింది గైస్, దొరికింది. బ్యాట్ దొరికిందా? ఏడుంది? భగత్ సింగ్ లేడు, పెట్టినంట. గైస్ మీకు నా బ్యాట్ కావాలంటే భగత్ సింగ్ వచ్చి తీసుకుని వెళ్ళి. డేట్, ఇయర్, డే, మంత్ ఏం లేదు కదా నీకు. అరే కామెంట్స్ ఎప్పుడన్నా అలా ఉంటుందిరా, కానీ ఆ ప్లేస్ మా ఫ్రెండ్ కాడికే తెలుసు, చూస్తా. కర్మంగా ఉన్న వాళ్ళకే తెలుస్తుంది గైస్. గైస్ రూఫ్ మీద డ్యాన్స్ ఆడుతున్నా. అంత కవర్ చేసినా సరే, సెకండ్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి మెట్లేవు గైస్. మళ్ళా సన్ రైజ్ చేయాల్సిందే గైస్. బోధదాకా మళ్ళా కష్టపడ్డాడు ఆశీష్. హలో బ్రో, పేరుకి ఆశీష్, చైతన్య 0 పని బ్రో. అరే నా కాడంటే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు. అరే ఇక్కడ కూడా బేవర్స్ నా కొడుకు వచ్చింది గైస్. బ్రో ఏం మాట్లాడుతున్నావు రైనా? ఎన్ని ఫ్లోర్లు బే? మా అన్నగాడు వచ్చి నా ఇల్లు ఎట్లుంది గైస్ ఆగండి. మా అన్నగాడు వచ్చి నా ఇల్లు ఎట్టుంది అంట. చెప్పురా చూడండి, అరే ఏడంత బేవర్స్ నా కొడుకు ఎవడున్నాడు, ఇంటి మీద ఫార్మింగ్ పెట్టిండు. ఇగది సీక్రెట్ అంట, సీక్రెట్ మళ్ళా ముయ్యకు. సీక్రెట్ అండి, ఇది సీక్రెట్ అంట. సీక్రెట్ అంటే ఇల్లు కూడా పోతారా ఇల్లు చెప్పి నా గైస్. చూడండి నా ఇల్లు ఎంత బాగా, నాది. చూడండి గైస్, స్టార్టింగ్ క్లిప్ ఎంత బాగుంటాయి, ఇల్లు కంప్లీట్ అయితే ఎంత బాగుంటుంది. నా ఇల్లు చెప్పి. అరే బాగుంది కదా, రియల్ చెప్పుండ్రా. నా ఇల్లు చెప్పిరా. అరే సాత్విక్ రియల్ చెప్పురా. అరే బాగుందిరా, అరే చచ్చిపోకు. అమ్మయ్యా, చూస్తున్నా 19 నిమిషాలు అయింది. ఇప్పుడు ఇంగ్లీష్ బ్లూ
బ్లూ బాగుండదు, చెత్త బ్లూ. ఏం మాట్లాడుతున్నావురా? నాకు ఇష్టమైన కలర్ బ్లూ. దెంగుతా అయిపోతావు క్లూ. అరే బ్లూ అనా? బ్లూ. దెంగుతా అయిపోతావు క్లూ. ఏంది బ్లూ అనా? బ్లూ. దెంగుతా అయిపోతావు క్లూ. ఏవో నో బ్యాడ్ వర్డ్స్, ఆల్ గుడ్ వర్డ్స్. గైస్ మా అన్నగాడు బ్యాడ్ వర్డ్ అంటుండు, నా గుండె కట్టుకుపోయింది. గైస్ మీ క్లాస్లో కూడా ఎవరన్నా బ్యాడ్ వర్డ్స్ అంటే నో బ్యాడ్ వర్డ్స్, ఆల్ గుడ్ వర్డ్స్ అనండి. వాడికి ఖచ్చితంగా వేస్తున్నాం, మెంటల్ వేస్తుంది వాడికి. మెంటల్ కాదు, అట్లనే 2-3 సార్లు మా ఫ్రెండ్ ముందరని కాలు కొట్టుకున్నా, అందుకే మీకు చెప్తున్నా. అంటే ఇప్పుడు వ్యూవర్స్ కూడా ఖాళీగా కట్టుకోవాలా? సారీ సారీ సారీ. ఓకే ముజ్జే మారు మారు ముజ్జే మారు. స్పీడ్ గేమ్ 2 పాట, సీజన్ 2 పాట వేడు. గైస్ మీరు స్పీడ్ గేమ్ సీజన్ 2 చూస్తుంటే కామెంట్ చేయండి. సినిమా యుద్ధమారా? ఏ సినిమా? స్పీడ్ గేమ్ 2 సినిమా యుద్ధం. అరే కాదురా, నెట్ఫ్లిక్స్ ఉందారా? నెట్ఫ్లిక్స్ ఉందా? అన్లిమిటెడ్ ఉంది. ఏడా? ఈ ఫోన్లో అరే అరే నెట్ఫ్లిక్స్ రీఛార్జ్ చేయాలరా? రే ఉంది. నెట్ఫ్లిక్స్ రీఛార్జ్ ఉన్నాకో స్క్విడ్ గేమ్ సీజన్ 1 కూడా చూసుకోవచ్చు. సీజన్ 2 సినిమా చూడాలి మేము. అరే ఓ సీజన్ 1 సీజన్ 2 ఒకటేరా? సీజన్ 1 అయిపోయి 4 రోజులు, సీజన్ 2 కొత్త పాట వచ్చింది. అవును. అలా అలా ఓనర్ పేరు చెప్పరా? అవును, ఓనర్ బ్లాక్ కలర్ మాస్క్ వేసుకుని ఉంటాడు. వాడి పేరు తెలుసారా నీకు? ఎవడు తెలియదు కానీ గైస్ మీకు సినిమా చూస్తే తెలుస్తుంది వాడి పేరు, కానీ వాడి పేరు తెలియదు. నాకు తెలుసు గైస్, మీకు తెలిస్తే లైక్ షేర్ కామెంట్ చేయండి వాడి పేరు. నాకు తెలుసు. అరే లైక్ షేర్ కామెంట్ చేస్తారా? కామెంట్ చేయాలి కానీ ఇది కూడా ఒక పార్టీలే కానీ ఇంకో చెప్పాలా? ఫ్రంట్ మ్యాన్ కావాలంటే యూట్యూబ్లో పోయి సెర్చ్ చేసుకో. ఆడు ఫ్రంట్ ఉంటాడేమో, ఫ్రంట్ మ్యాన్ అని పేరు పెట్టేది. అరే నిజంగా రా, కావాలంటే యూట్యూబ్లో పోయి సెర్చ్. సరే కానీ ఆడు ఫ్రంట్లో ఉంటాడు అనుకుంటా, ఫ్రంట్ మ్యాన్ అని పేరు పడ్డది. స్కూల్లో కూడా ఫ్రంట్ బెంచర్ అనుకుంటా. నేను ముందా నీ సెంట్ మ్యాన్ అనుకున్నా. ఇంకా సెంటు కొట్టేటోడు అనుకోలే. అరే అది డేంజరస్ గ్యాస్ రై. ఏ నో బ్యాడ్ వర్డ్స్, ఆల్ గుడ్ వర్డ్స్. Don't speak bad words, no. Speak good words, no. You don't know bad words. నేను Me, daddy. గప్పడి పిల్లలతో ఇంటిని నింపావే, శాపాజిని సమస్య వేడెక్కించావే, అమ్మిడిదో పరుగు, Hello bro. అమ్మిడిదో పరుగు సరసాల చెండోయ్. Hello bro. వచ్చాదా పాట bro? పాట పాడుతున్నా, అమ్మిడిదో పరుగు సరసాల జెండోయ్. హలో బ్రో, ఈ పాట ఎవరు పాడారు? పిక్చర్ బ్రో, ఈ పాట తెలుసా బ్రో? పిక్చర్ బ్రో, ఈ పాట గోదారి గట్టు మీద రమచిల్క వస్తుంది బ్రో. పాట పడితే ప్లీజ్ బ్రో. వద్దు అరే దేవుడు పాట. అరే నిజంగా. హలో బ్రో, వద్దు బ్రో, పలగొట్టిందా? గట్టు మీద రామసిల్కావే. ఏ అదేరా వాట్ ఆర్ యు డూయింగ్ బ్రో? గోదారి గట్టు మీద సింగింగ్ బ్రో. గోదారి గట్టు మీద రామసిల్క. యు ఆర్ రామసిల్క మీన్స్ అవి గేమ్ సెంజర్ రాదురా. స్క్విడ్ గేమ్ సీజన్ 2 చూద్దాం. ఏం బాగుందో గైషిల్లు. సీజన్ 2 లో చాలా బాగాలేదు బ్రో. అమ్మచ్చమ్మచారా అమ్మచ్చమ్మచారా ఈ కచ్చనే లోటి చారి చైరా అంతే వచ్చి. బ్రో నీకు పాడడానికి గేమ్ సెంజర్ చూసిన రావడనా? నేను చూసిన ఏడా? టీవీలో. అరే నాకు పంపిస్తున్నావు కదా గేమ్ చేంజర్ సినిమా. టెలిగ్రామ్ ఎక్కి పంపిస్తా. టెలిగ్రామ్లో డాష్ మీకు గేమ్ చేంజర్ చూడాలనుకుంటే టెలిగ్రామ్ ఎక్కియండి. మీ నెంబరు మీ ఐడి మీ నేమ్ ఏందో కామెంట్ చేయండి, మీకు నేను పంపిస్తాను. పెడుతున్నావు రావేంద్ర సైడ్కి. అరే అసలు విండో రారా? విండోలు పెడుతున్నావు. అది గ్లాసులు నీకు అదే కదా కంప్లీట్ చేసిన గ్యారేజ్ చిన్న గ్యారేజ్ లో పెట్టుకున్నది బ్రో. డొన్నా బ్రో,
అరే బ్రో నేను ఇన్ని ఇల్లులు కట్టాను నా బ్రో పేరుకి గుడిలా ఉందిరా అది అదే కదా. దేవుణ్ణి ప్రార్థించరా. అరే నన్ను గిట్లా గుర్చోబెట్టినా కదా దాని లోపల అరే గణేషుని కట్టరా బట్టలు అరే మా అన్నగారు గుడిసె అంటుండే. ఇల్లు పైకి చూపి పైకి ఎక్కి అరే ఎన్ని మినిట్స్ చేస్తారా? 25 నిమిషాలు గంట సేపు. హలో బ్రో, వాట్ ఆర్ యు డూయింగ్ బ్రో? యు డోంట్ నో దట్ ఆల్సో. గంట సేపు చేస్తా బ్రో. బ్రో నీకు సిగ్గు పోయింది బ్రో. నేనైతే నేను ఎన్ని నిమిషాలు అయితే అన్ని నిమిషాలు చేస్తాను, నాకే తెలియదు. అరే బ్యాట్ రోజు మాట్లాడకురా బై. ఒకసారి బాక్స్ ఏది వచ్చాదా అమ్మచ్చమ్మచ్చా లోడు చారి చేరా ఏ నువ్వు మధ్యలో వచ్చావంటే చంపేస్తారే. ఎవడో తగబూతోడు వచ్చాడు. గైస్ ఈ చెత్తన ఆశీష్ రెడ్డిని ఏం చేద్దాం చెప్పండి. గైస్ తగబూతోడు ఎలా కట్టామని చెప్పండి. వద్దా యునో డోరేమోన్. సాతిగాడికి రా కాంట్రాక్టర్ ఇవ్వకపోతే ఇంజనీర్కి ఇవ్వకపోతే ఏం చేస్తావురా? నువ్వేం చెప్తావు? నేను ఇల్లు కొడతా. నేను ఇల్లు కడుతున్నా. మన ఇల్లు చూపి లోపల చూపించావే. అరే నువ్వు ముందు అరే నువ్వు కిందంగా వాల్స్ రెడీ చేసుకోరు. అరే ఏం చేస్తున్నావురా? గాయస్ ఇలాగ నా ఇల్లు నచ్చలేదంటే పేల్చవద్దా మట్టి ఏదైనా పెట్టరా? అరే ఎట్లా పోడరా పైకి? అరే ఇది చూస్తుంటే ఎట్లుండో తెలుసా? బైకులు అవి ఇవి తయారు చేసి స్వెటర్ లా ఉంది. కంఫర్ట్ ఇండస్ట్రీ లా ఉంది. బొక్కల ఇండస్ట్రీ అది ఉంటుంది కదా పైకి పోయేది. లిఫ్ట్ లిఫ్ట్లా ఉంటుంది. నీకు తెలియకపోతే పెడతాగనరా. తీరా ఇది పైకి పంపిస్తారా మనల్ని? లిఫ్ట్ ఇది వెళ్తా బోల్తే ఎంత రొప్పేషన్ తెలుసారా? What is this full form that give me? ఓకే బ్రో. ఏందిరా ఇది? అరే ఇదే ప్లేస్ లో వేరేడు ఉంటే ఖచ్చితంగా చంపేటోరా నేను. నిజంగా అబ్బాయి. ఆ పైనుండి కింది తాక ఆ పైన హోల్ లేదా? పైన హోల్ నుండి కింది తాక. అందుకే అబ్బాయి నేను ముందే హోల్ పెట్టుకోవన్నా. నువ్వేం చేసినావు? నా వచ్చా డా అని కూడా వచ్చు అన్న. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇంకా కూలి పని చేస్తున్నా. ఇంకా పైకి కట్టు. ఎప్పుడు సిగ్గులేదు. పైకి పోరు ఇప్పుడు దీంతో. ఎవరికన్నా ఇల్లు కావాలో చెప్పండి, అమ్మేస్తా 1,00,000 రూపాయలు. ఇప్పుడు కిందికి కూడా పోవచ్చు కదా దీంతో. తెలుసు తెలియకపోతే నేర్పిస్తా చూడు. నేర్పియండి. కొడతారు ఏకైతే రియల్ చెప్తున్నా. రియల్ అంటే నాకు అంత పువ్వు వచ్చింది తెలుసా? మళ్ళీ నాకెట్లుండాలా? అరే తప్పైంది అబ్బాయి. నిజంగా చాలా తప్పైంది అది. అరే పక్కన వాల్స్ రెడీ. ఎట్లా తిప్పినారా చెప్పి? అసలు ఇది ఎందుకు చెప్పరు? దీనివల్ల ఉపయోగం ఏం చెప్పారు? ఇంటికి ఒక లుక్ ఇస్తారా? నేను నీళ్ళక కాదురా. ఇంటికి బొక్కల లుక్ ఇవ్వడానికి అవసరం అన్ని డబ్బులు ఖర్చు అంత టైం వేస్ట్ చేస్తాం. లుక్ లేకపోతే ఇల్లు అన్నారు. అరే సరే బడీస్ మాట మాట్లాడిన గబ్బు మాట అని
వాడన్నాడు ఏం పేరు కదా పేరు అరే దాంతో నేర ఎంత స్పీడ్ చేస్తున్నావు నువ్వు ప్రాక్టీస్ గులాబీ సారీ అని ఏయ్ 2-3 ఏళ్ళ బలం లుక్ కోసం అరే టైం వేస్ట్ చేయకరా 30 minutes అయిపోయింది ఇంకా కావాలంటే గంట సేపు అని చేస్తారా ఛార్జింగ్ ఎంతుంది 26 ఎక్కువనే వస్తాయి కదా మరి గంట కంటే ఎక్కువనే వస్తుంది లేరా సిగ్గు లేదు ఫోను బాగా పని చేస్తుంది రెస్ట్ ఇద్దాం అందరూ కదరా నీకు తెలియదురా ఒకటే తెలుసు ఆడడం పని చేయడం దీన్ని పని అంటారా నువ్వు మళ్ళీ చూడు తెలియకుండానే 2 పెట్టేస్తాను తెలిసే పెడుతున్నారా ఎట్లుందిరా గేమ్ చేంజర్ గైస్ గేమ్ చేంజర్ అంటే గేమ్ చేంజరే కానీ అంత బాగా గేమ్ నా ప్రపంచంలో చూడలేదు అంటే బాగాలేదు అనుకోకండి బాగుంది అందరూ ఏం బాలే అంటారు బాగుంది గైస్ గేమ్ చేంజర్ ఫ్లో bro going to my house Ketan call me my father name is Raghavendra G Gola Raghavendra okay నీ మొట్ట ఫోన్ చేస్తున్నాయి ఏం మాటలు కాదు సరే గైస్ అనుకోకుండా bad కంట్రోల్ అవ్వలేదు bye bro I going to outside playing football కంట్రోల్ బి అని తింటే కంట్రోల్ అవుతాడు అది కూడా తెలియదు ఇక సిస్టాడికి టైం ఏ కాంట్రాక్టర్ ఆ ఏర్పాటు తీసుకొని మాట్లాడవయ్యా my phone number 9014790959 bye bro good morning you tata my name is friend 1234 okay అరే ఇప్పుడు వాడిని ఇంటర్సెక్షన్ వాడి అన్నారు నాకు అర్థం కాలేదు ఏంద్రాడు గమ్మిగాడు ఇష్టం వచ్చేటి తిరుగుతున్నావు వాడదాన్ని సంభాషణంలే hello bye call me Raghavendra G Raghav never tell me my phone number 618 bye 618 అరే నేను ఒక క్వశ్చన్ రా నీకు ఇంటర్వ్యూ ఎవరు ఏమన్నాడు రా వెళ్ళిపోయాడు మా వాడు ఇంటర్వ్యూ ఎవడు ఏమన్నాడు రా అన్నీ అరే ఎవరికాడు ఇయర్బడ్స్ లేవురా మాట్లాడలేను ఇంకా ఎవరితానుంది ఇయర్బడ్ మీ అన్న కాడ అరే ఆడేం మాట్లాడుతుండ్రా అని పిలువ అరే గైస్ పని ఇప్పుడు మా ఫ్రెండ్ గారు ముట్టి వలిందట ఏందిరా ఇది గైస్ యూట్యూబర్ వాళ్ళని వచ్చేసి ఇయర్ బట్టిరా అంటే నా నోట్లో పెట్టింది గైస్ అందుకే దాని పడ్డా గైస్ చూడండి ఇయర్ బట్ లోపల పెడతారు గైస్ మరి చిరాకుగా అరే ఆపరా బాబు అవునరా ఇప్పటిదా వాడు ఇంటర్జెక్షన్ ఓడియా ఉన్నారు నేను అది అడిగినా కదరా ఇప్పటిదా నా కాడ బ్లూటూత్ లేదురా అరే నువ్వు సైడ్గా వాడు పెట్టరు ఎక్కువ నాకు పిచ్చి కోపం చేస్తుంది ఎందుకో నాకు బ్యాడ్ వర్డ్స్ రా నేను ముందే చెప్తున్నా నీ ముందే కామన్ మ్యాన్ మంచోని కూడా
అదే కోపం వస్తే కోపం వస్తేనా ఇంకా మంచిగా ఉంది. లుక్ కూడా బాగుందిరా. లుక్ దీని మీద ఇంకో ఫ్లోర్ వేసినాం అనుకో బాగుంటుంది. అట్లా కాదు, పైన ఈ ప్లేస్ ఉంది చూడు, ఇక్కడ ఒక బాల్కనీ వేద్దాం అనుకుంటున్నా. ఇంకో ఫ్లోర్ వద్దు అయితే. వేసేద్దాం. ఇండిపెండెంట్ అవుట్ చేద్దాము. ఇండిపెండెంట్ అని ఇష్టం అయితే ఇండిపెండెంట్ అవుట్ చేసేసి ఇక్కడ ఒక బాల్కనీ వేసేద్దాం. మాకు ఇక్కడ ఒక బాల్కనీ వేద్దామా? ఇక్కడ ఒక బాల్కనీ వేసి విలేజర్స్కి రెంట్ ఇద్దాం. విలేజెస్కి రెంట్ ఇద్దాం గైస్. అవునరా బే, రెంట్ రూమ్ ఉండొచ్చు కదా. ఇది మొత్తం హౌస్ సేల్ కొట్టదు. విలేజర్కి రెంట్ ఇద్దామా? ఇదంతా హౌసా? ఫస్ట్ ఫ్లోర్ విలేజర్స్కి, గ్రౌండ్ ఫ్లోర్ మనకి. కాదురా, గ్రౌండ్ ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కో. ఇండిపెండెంట్ హౌస్ ఇది అంటే ఒక్కరే సొంతంగా, అంటే ఒకటే ఫ్లోర్. నెక్స్ట్ టైం కింద గ్రౌండ్ ఫ్లాట్ వేసి పడేస్తా. కింద గ్రౌండ్ ఫ్లోరా? నేను ఎన్ని ఫ్లాట్లు చేసి కింద అదంతా కాదురా బీజు, షాపింగ్ కాంప్లెక్స్ లా పెడితే మస్తు ఉంటుంది. లుక్ కూడా అట్లనే ఉంది, సేమ్ టు సేమ్. అది నువ్వు బాల్కనీకి యూజ్ చేసింది ఇదే. అవును, కలర్స్ ఉంటాయి. ఏం కలర్? ఎల్లో తీసుకున్నా. ఎల్లో తీసుకుందాం, నైట్లో కూడా ఒక పండుకొస్తుంది. నేను అదే అనుకున్నా. పెడుతుంటా దాని మళ్ళీ బాల్కనీ మీద టార్చెస్ పెట్టు. దీని మీద టార్చెస్ పెట్టి అట్లనే లుక్ కోసం ఒక టవర్ కడదాం ఏదన్నా, లైక్ ఏంటి వద్దు, పెడతలే. అవునరా బే, అది ఉంటుంది. ఇండియా జెండా పాతుదాం. ఇప్పుడు బాల్కనీ మీద లైట్లు పెట్టు. అది ఏదో ఉంటారు బా, టార్చర్. అరే ఇది సేమ్ లోకీ క్రాఫ్ట్ 1 లాగానే ఉందిరా. అచ్చం అచ్చి కొట్టినట్ట. ఏం వెతుకుతున్నావు? ఏడుంది డైనోసార్ గుడ్డ? మరేంది చెప్పు, చెప్పరా. అరే నాకు పిచ్చి రేపే చెప్పు. పైన లైట్ వస్తుంది. ఇంటికి కీస్ పెడదాం. ఇంటికి పైనకి లైట్ పోతుంది చూడరా. ఏది? అరే ఇవన్నీ కూడా ఉన్నాయి. అరే మంచిగా వస్తుంది నీకు చెప్పు. పైనకి లైట్ పోయేదా? పైనకి లైట్ పోయేదా? రాకెట్ ఇసురుదా మారా, మస్తు ఉంటుంది. ఎట్లా ఇసురాలో కూడా తెలుసు నాకు. ఒకటి ఉంటుంది పొక్కులు. సారీ గైస్, అంటే నా ఉద్దేశం అది కాదు. సర్చ్లో సూచు అన్నీ దొరుకుతాయి. వద్దా ఎలక్ట్రా? కాదురా, లైటర్ తీసుకో. ఎలక్ట్రా కావాలా? అరే మ్యాట్ చేద్దాం మరే కిందంగా. మ్యాట్ వేద్దాంలే. చెట్లు వద్దులేనైనా, చెట్లు సోఫాలు గీఫాలు అన్నీ పెడదాం. సరే. అదేంటంటే లుక్ షాపింగ్ కాంప్లెక్స్ లాగా కొడుతుంది. నువ్వు కూడా చూడలా ఇప్పటిదా? బాగానే ఉంది కదా, లుక్ బాగానే వచ్చింది కదా, ఏం కాలేదు. సీక్రెట్లు అవి ఇట్లాంటివి రియల్గా ఉంటే నేనైతే పండగ చేసుకుంటా, పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకుంటాను నేను ఒక్కడిని. కాదు, ఈ ఇల్లు ఇది ఒక్కటే. ఒక్కటి ఇల్లా రిచ్గా బతికేద్దాం. ఇంకో ఒకటి ఉంటుందిరా, ఇంకో ఇక్కడ గిఫ్ట్ బాక్స్ షెల్టర్. ఏం కావాలరా నీకు? బోర్డు కావాలా? దొరికేటట్లేదు అది. బుక్కులు ఎందుకురా చదువు, బోట్లు ఎందుకురా, ట్రాక్లు ఎందుకురా, స్విచ్చెస్ ఎందుకురా, మరి అసలు ఇవన్నీ ఎందుకురా? ఆరెంజ్ ఇవా? ఇవేనా ఇప్పటిదా నుంచి వెతుకుతుంది? కాదు, ఇవి కాదు, వేరే ఉంటాయి. ఈ ఫస్ట్ ఫ్లోర్ ఏమో ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ పెట్టిపోయి. అదేగా నేను అన్నది. దీనివల్ల యూజ్ అయిందిరా. ఇండియా ఫ్లాగ్ వస్తుంది బే. ఓహో ఇండియా ఫ్లాగ్ కా? మరి రివర్స్ పెడతా ఉండు. ఏం లేదు, కరెక్ట్ పెడతా. గ్రౌండ్ ఫ్లోరే ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ ఏమొద్దు బే. ఫస్ట్ ఫ్లోర్ ఏమొద్దురా. ఇటు సైడ్ కూడా అట్లనే సేమ్ లుక్ వస్తుంది. నేను అట్లనే చేద్దామని చూస్తున్నా. ఇప్పుడు అట్లుంది.
అరే ఎవడన్నా చూసిండనుకో నాకు కావాలి ఇల్లు అంటారు. అరే మధ్యలో ఫ్లాగ్ ఎగిరేద్దాం రా, మస్తు ఉంటుంది. చెప్తున్నా ఫ్లాగ్ పెట్టాలా? ఆ ఫ్లాగ్ పైనకి ఏం లేరా, కొంచెమే హైట్ లే. కొంచెం 2 feet 3 feet ఇక్కడ రండి, అందరికీ కనబడుతుంది. 4 feet పెట్టు. 4 feet పెట్టు. సరే కానీ గైస్ మా ఫేస్ రివీల్ ఎప్పుడు చేయాలి? ఎప్పుడు? ఫేస్ రివీల్ అంటే ఒకటే మార్గం. ఏంటిది? చెప్పింది ఫాలో అవడం కాదు మరి. గైస్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. మీరు నాకు సైలెంట్ ప్లే బటన్ తెప్పించారు, సిల్వర్ తెప్పించారు. నా ఫేస్ మొత్తం చూపడు. ఎవడు ఇట్లా ఆఫర్ ఇయ్యాడు తెలుసా? ఏ యూట్యూబర్ కూడా ఇట్లా కావాలని ఇయ్యడు. అసలు నువ్వు ఏమి ఇచ్చినావు? టాప్లో పెడదాం రా. మన ఇండియా కలరే. ఇంత సరిపోతుంది చూడు. ఇచ్చేది ఇట్లా నాకు ఇట్లా పెడతా. అరే నన్ను పడకరా. ఇండియా ఇష్టం ఉంటే పడకండి. జరగండి జరగండి ఏదో సాంగ్ ఉంటుందిరా. జరగండి జరగండి జరగండి, మసాలా మా జాకెట్ వేసుకొని వచ్చానండి. పిల్ల మిచ్చక మీర సుడితే. అరే ఆగరా నువ్వు ఆగరా. ఏంటి ఆరెంజ్ కలర్ ఒక బ్రిక్ కూడా లేదారా? ఉంది ఎందుకు? మరేంది కనబడట్లా? ఆరెంజ్ కలర్ బ్రిక్ అంతేగా. పై కలర్ ఎవరు ప్లస్ మైనస్ ప్లస్ ఎవరు ఏమన్నారు? వాళ్ళు ఉండవు. పై కలర్ చెప్తాను నేను. గ్రీన్ దొరికిందా? ఆగరా, వెతుకుతుంటే గిరి దొరుకుతుంది. పై ఏంద్రా మీ అన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చేస్తుండు. ఎన్నిసార్లు అన్నావు ఏంటి? ఏదది? ఆరెంజ్ బ్లాక్ అన్న. ఆరెంజ్ బ్లాక్, వైట్, గ్రీన్ చేద్దాం రా. ఫస్ట్ గ్రీన్ తీసుకో. మధ్యలో కలర్ పెడదాం రా. కలర్ ఏమో ఉంటుంది పర్పుల్. బ్లూ. బ్లూ కాదురా, బ్లూవే బే. బ్లూ కాదు, బ్లూవే. పర్పుల్. బ్లూవే రాని. అరే గో గైస్, ఇన్నికి ఇండియా ఫ్లాగ్ కలర్స్ తెలుస్తూనే లేవు. నిజంగా నేను పర్పుల్ చూసిన. ఉండదు అట్లా. ఒకసారి ఇండియా ఫ్లాగ్ చూపించాలి. ఇండియా ఫ్లాగ్ చూపిస్తే కానీ నాకు తెలియదు. బ్లూ కలర్ ఎట్టవారా? బ్లూ అవసరం లేరా. ఒక ఫ్లాగ్కి 3 కలర్సే ఉంటాయి. ట్రై కలర్స్ ఉంటుంది. మధ్యలో బ్లూ పెట్టవా? అదే కదా, అట్లా ఉండదు. ఉండాలి మధ్యలో బ్లూ ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే ఇండియా ఫ్లాగ్ లాగానే ఇంకోటి ఉంటుంది చూడు, అదే అయిపోతుంది. నీకు అర్థం కావట్లే. మధ్యలో ఇంకోటి ఉండాలి. ఆగు, ఇట్లా పెడితే ఒకటే కనబడుతుంది. టూ అది 3 పెట్టాలి. మధ్యలో బ్లూ పెడతాగు. ఒకటే ఒకటే పెట్టు. బ్లూ ఒక్క కలరే. అశోక చక్రంకి 24 ఉంటాయి కదా. అరే ఇండియా ఫ్లాగ్ కి పైన లైట్ పెట్టాను రా బెక్క, లుక్ రావడానికి. పెడదాం. అప్పుడే నారా మధ్యలో ఉండాలి. బాగానే వస్తుంది కదా. తెల్లారి చేయి బాబు. ఆగాకు చూసు. అటువైపు 2 ఇటువైపు ఒక్కటి పెడితే ఏముంటుంది? అదే కదా.
అరే ఇటు సైడ్ కూడా కట్ చేయి, ఇక్కడ కూడా కట్ చేయి చెప్తా. అవసరం లేదు బాగా వచ్చింది. ఇప్పుడు బాగా వచ్చింది. హే ఏమైంది? ఎంత నేను ఆడేదే. ఏమో జోంబీ పడుతుందిరా. సర్లే నేను భయపడుతున్నాను. సన్సెట్ చేస్తాను. ఇది ఏంది మైన్క్రాఫ్ట్ ఏదో ఉంటుంది. లోకీ క్రాఫ్ట్ లోకీ క్రాఫ్ట్ 1 2 5. లోకీ క్రాఫ్ట్ 5 ఇంత మంచి చేసిండారాడు. సూరజ్జీ ఆరెంజ్ కలర్కి. ఓకే ఓకే కొంచెం వెడల్పు చేయాలనుకుంటా. అవసరంలే. గైస్ మీరేమనుకోకండి ఎట్లా వచ్చింది. అరే మెడల్కుంటే బాగుండదురా. ఇదా కిందకుంది మెడల్కుంది, ఇంకో మళ్ళీ ఇప్పుడు ఆ చుక్క కూడా తీసేయాలి. అవసరంలే, ఇట్లనే బాగుంది. ఎందుకు కడుతున్నా నేను? అటు సైడ్ తీసేరా బాబు. ఇప్పుడు ఏం కలర్? ఆరెంజ్. ఇప్పుడు కొంచెం బాగా వచ్చింది. సరే గైస్ ఏం మాట్లాడతలేను అనుకోకండి. బోర్ కొడుతుంది. ఇంత మంచి ఇల్లును కడుతున్నా. గైస్ అరే పార్ట్ 2 తీద్దామా లేకపోతే ఇట్లనే కంటిన్యూ చేద్దామా? గైస్ అరే గ్లాసెస్ పెట్టరా సైడ్కి బాగుంటాయి. వుడ్ పెడతాను తొందరగా. కాన్స్ట్రక్షన్ అరే రూమ్స్ పెడతాం రా. గైస్ రూమ్స్ నెక్స్ట్ పార్ట్లో పెడతా. ఆ రూమ్స్ కూడా నెక్స్ట్ పార్ట్ వెళ్ళే. డబల్ బెడ్రూమ్ ఏం అవసరం లేదు, సింగిల్ పెడదాం. ఫ్లాట్ పెట్టినప్పుడు ఒక్కొక్క రూమ్లో డబల్. సింగిల్ బెడ్రూమా డబుల్ బెడ్రూమా కామెంట్ చేయండి. ఫ్లాట్లో అయితే డబుల్ బెడ్రూమ్ కడతా. ఇప్పటికైతే ఇది ఒక అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను అసలు వాళ్ళు ఎందుకు అడ్జస్ట్ చేసుకుంటారా? ఎందుకంటే ఇల్లు కొనుక్కోనికి వచ్చినప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి కదా. ఇలా మల్టీప్లేయర్స్ ఉంటుందా? ఉంటుంది కానీ చాలా లాంగ్ ప్రాసెస్. అట్లయితే వద్దులే. వచ్చేటోళ్ళు వస్తారు, వాళ్ళకేం అవసరం వస్తారు. అటు సైడ్ మొత్తం క్లియర్ చేసేసి ఫస్ట్ 2 బ్లాక్స్ వేసేసి అయిపోతుంది. ఇట్లా కాదురా, నేను ఒక లెక్క అనుకుంటే అది అట్లనే చేస్తా. సరిపో. అరే మరి గ్యాప్ నుంచి పెడతావురా? ఇప్పుడు వైట్ కలర్ది పెడదాం రా. వైటా? గ్లాసెస్ మంచి గ్లాసెస్ పెట్టు. కిందంగా మ్యాట్ ఖచ్చితంగా వేయాలి. కాదు, రూమ్ వేసేటప్పుడు మ్యాట్లు వేద్దాం. ఎందుకంటే రూమ్ వేసినాకనే వేద్దామా? కాదు, సామాన్లు పెట్టేటప్పుడు థింగ్స్ పెట్టేటప్పుడు మ్యాట్ మీద ఎగిరిపోతాయి, ఎగురుతుంటుంటాయి. అట్లా ఉండొద్దు. ఇది ట్రై చేద్దామా? బాగుంది. అరే బ్లాక్స్ మీద నుంచి పెట్టరా, నువ్వు క్రాస్ పోతున్నావు. లేదు అట్లా వస్తలేదు రా, చూసినా అది ఈజీగా చేస్తు నువ్వు. నీకు తెలియదురా. గైస్ వీడు పడుతున్నా కొడుకుడు. ఒకసారి ట్రై చేసి చూపెట్టాలా? చూపి సో ఇలాంటి చూపి నాకు లోపల తిండి చేయడానికనే చాలా కష్టపడ్డాం. అవునరా, థింక్ చేయడానికనే చాలా కష్టపడ్డాం.
ఇంత మంచిగా ఎప్పుడు చేసినావారా? చేయలేదురా. మీ తమ్ముడు మరి గారికి చెప్పు. ఇట్లాంటి డిజైన్స్ సారా బాగుంది, చుట్టుపక్కల కూడా. ఇంకా పక్కన ఒక గార్డెనింగ్ పెడితే అయిపోతుంది. ఉంది, ఇన్నే ఉంది, ఇంట్లోనే ఉంది. ఏం లేదు, మా మమ్మీ బడ్స్ అడిగింది, ఇయర్ బడ్స్. అడగడం కూడా తప్పే చెప్పాను గైస్. ఇక్కడ కొంచెం గ్యాప్ వదిలేద్దాం, లుక్ బాగుంటుంది అట్లా. చెప్పడం మర్చిపోయాను, ఇల్లు అయితే చేసిన. డోర్ ఎవడు పెడతాడు? ముందు నేను చదువుతున్నా. అరే ఇంగ్లీష్ ఆర్ స్పానిష్ అంటే ఏందిరా? ఏమో నాకు కూడా తెలియదురా. అది మీకు తెలిసి కింద కామెంట్. అవి నాకు తెలిసి లాంగ్వేజెస్. లాంగ్వేజెస్ ఇప్పుడు ఏం వెతుకుతున్నావు? స్టేట్స్. ఒకటే నారా డబుల్ ఉండాలిరా. డబ్బులు ఉన్నాయి. డబుల్ పెట్టు. ఇంకో వరుస పెట్టరా, ఇట్లా బాగుండు. డబ్బులు పెట్టరా అంటే అరే ఎట్లా పోతుంది? లోపల కూడా ఇట్లా పోతుంది. ఇంగ్లీష్ ఇప్పుడు ఇంకో అయిపోయింది, తీసుకపోమ్మా. మమ్మీకి అట్లా ఈడేం చేస్తాడా? మమ్మీ అమ్మ నాయన ఇంతసేపు కష్టపడుతున్నా. ఇంతసేపు లోపల చూపిరా. ఫైనల్ టచ్ అయిపోయింది. అయిపోయిందా అంతా? చూడండి బాగుంది. మరి గ్యాప్ చూడండి పైన. నేను రూమ్స్ నేను చూసుకుంటా. అరే సైడంగా అవి పెట్టవారా పడిపోకుండా? పెట్టాలా? అరే నిన్న మీకు నిల్చోబెట్టిరా? అరే బెల్లు కొట్టినాక నేను ఉన్నట్టు నిన్న బాక్సింగ్ డే రా. ఏందో చెప్పు. నాకు అర్థం కూడా నేర్పిస్తావా? ఇప్పుడు మాంసందరు కూడా ఆడతారా? అమ్మా కింది నుంచి అట్నీ చేసుకోవాలి. కింది నుంచి చేసుకోవాలి. అరే ఇట్లనే కదా. ఇది అసలైన ఆల్రౌండర్. కింద పడకుండా ఎక్కడికి? ఫ్రైడే కదా, ఫ్రెండ్ చూడడానికి. ఓకే. అద్భుతమైన సువాసన. ఇంకా ఎక్కడైనా ఫ్రెండ్ని చూడడానికి వెళ్ళేదా? చూస్తూనే ఉన్నారు కదా నా స్పెషల్ ఫ్రెండ్. మనసుని దోచే సువాసన. నాకు 1 hour అవుతుంది అనుకుంటా కట్టేసరికి. 1 hour పెడుతున్నా. దారిలో అమ్మా వద్దు వద్దు, ఇవి చాలా బరువుగా ఉన్నాయి. ఈ రోజులని ఇలా చేస్తుంటారు మీరు? నేను నీకు నాన్నగా ఉన్నంత వరకు. వయసు పెరిగే కొద్దీ బలం కావాలి. అందుకే కొత్త హార్లిక్స్ స్ట్రెంత్ ప్లస్. ఇందులో ఉన్నాయి యూజింగ్ మరియు ఈజీ డైజెస్ట్ ప్రోటీన్. ఇది మీ మసిల్స్ కి స్ట్రాంగ్ గా బా ఎంత బాగుందో కదా సారీ. లోపల చూపిరా. ఇప్పుడు ఇట్లా ఇట్లా చూపిద్దాం. ఇంకా కొనలే అంటే అది 50%
G+1 క్రౌడ్ ఉంటుందిరా. ఉన్నాయి ఆడ వస్తున్నా. ఉన్నాయి రాడా. బస్సు కూడా ఉంటుంది తెలుసు చైతన్య స్కూల్కి. 100 బస్సెస్ స్కూల్ బస్సెస్ అవునరా రే. సెలెక్ట్ చేసుకుని వెళ్ళాను మళ్ళీ కానీ అది వేరేదే. అది ఇంకోటి గ్రీన్ హోమ్స్ కాలనీ. ఇప్పుడు ఈ లైట్స్ పెట్టి 1 అవర్లో వీడియో కంప్లీట్ చేస్తున్నా. గంట సేపు నుంచి వీడియో. ఈ వీడియో అయితే నేను చూడరా అనుకో. ఫోన్ ఛార్జింగ్ అప్పుడప్పుడు కొంచెం కొంచెం చూడు. మాట్లాడరా నేను మళ్ళీ నాకు బోర్ కొట్టినప్పుడు చూస్తే ఉండదు. ఏం పాడాలి? నేను పాడుతాను, ఆడుతాను, తండుతాను. కుక్కురు కుక్కురు అని అంటాను. నాకు బోర్ వస్తుంది. నేను సివిల్ డ్రెస్ వచ్చిన పిల్ల బచ్చ, నువ్వు నాతో పెట్టుకోకురా పిల్ల బచ్చ. అది కాదు, అదే నా గుడ్ మార్నింగ్ టీచర్, గుండె నొప్పి టీచర్, నా పేరు సూరి, తిన్నాను పూరి, ఎక్కాను లారీ, పడ్డాను జారి, ఇంతటితో ఎండేంది స్టోరీ, పోయాను పైకి. ఇట్లా పెడితే ఏం చేస్తావురా? కుక్కురు మమ్మ ఏ నీకు లుక్ తెలియదా దీన్ని? తెలుసు. లైట్లు వస్తాయి. ఇది పైన నుంచి చూడరా. సీజన్ 2 ఆ? పైన నుంచి చూడు. అన్న డేట్ ఫిక్స్ అయింది మళ్ళీ ఫీల్డ్ ట్రిప్కి. ఇప్పుడు ఏది ఎప్పుడా? నెక్స్ట్ మంత్, ఈ మంత్ 10th. బా, ఇప్పుడు ఎందుకా నిజం చెప్పు. ఇది చూడు. అరే ఎంత బాగుంది. అరే జెండా జెండా మీద లైట్ అని తంపితాం. సరే, పైన ఇంకోటి లైట్ పెట్టలే మధ్యలో. అవును. ఇల్లు పెట్టినావా? దాదాపు అయిపోవచ్చింది. అబ్బా ఎంత బాగుంది తెలుసా. కానీ లోపల ఇంకా రూమ్స్ పార్ట్ 2. ఇంకా పైన ఇంకోటి పెట్టలే ఆడ. అరే ఇల్లు కూడా రెంట్కి రా. నీకా? రెంట్ కాదురా, పర్మనెంట్. G+1 కదా. D+1 కాదు, ఇండిపెండెంట్. అది చూపెడతారా లోపల? ఇప్పుడు చూడు బయట ఎంత బాగుందో. అరే ఇన్ని చూపిరాడికి. ఇంకా రూమ్స్ కట్టలేదు, కడతాం. చూడు లోపల చూపెట్టాలి అంతేనా? ఇంకో ఇట్లా పోవాలి. ఇటు సైడ్ అంతా ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా రూమ్స్ అట్లే చూడు. అరే సేమ్ ఎట్లుందో తెలుసా, మా టీవీలో ఇలా ఉంటుంది చూడు. ఏంది? ఈ పెద్ద పెద్ద ఇల్లు. ఒకటేనా? అట్లనే ఉంది కదా. అరే నేను పైన కూడా ఉన్నా. 2 floors అనుకున్నా. అట్లనే కొడుతుంది కానీ కాదు అట్లా. అవును ఏంటి. అరే ఇందులో 1 floor దాకా ఉన్నట్టుంది. 2 floors కట్టిరా. అట్లనే ఉంది చూడు బయట నుంచి. కాదు, ఉంది, పంపిస్తాం. ఈ ఫోన్కి పంపించాలా? సరే. ఇక్కడ మనం సరిపోతామా? ట్రై చేసి చూస్తా. ఏడా ఇప్పుడు సరిపోతామా అని. ఎందుకు 2nd floor ఏరికనా? కాదు, అరే ఈడ షెల్ అది పెడతా. అంటే చెస్ట్ bedroom చెస్ట్ చెస్ట్ అంటే సామాన్లు పెడతారు చూడు. ఓహో అది పెడతావా? ప్లేస్ సరిపోతుంది. అయితే ఇక్కడ పెట్టేద్దాంలే. పెట్టరా. సరే ఇప్పుడైతే ఇది పెట్టేద్దాం. దీంతో ఈ వీడియో నీకు మార్నింగ్ చేయాలంతేనా? గాయస్ గైస్ 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 ఇంకొక 40 seconds అయితే 1 hour వీడియో. ఎంత కష్టపడ్డా తెలుసా దీనికి. అబ్బిల్ తీస్తుండడు. అరే అబ్బిల్ తీయొద్దంట మా మమ్మ అన్నది. అమ్మ అబ్బిల్ ఎందుకు తీయొద్దు? అబ్బీలు అదే అంటుంది. అరే వాళ్ళు లోపలికి వచ్చేసిర్రా. బుడ్డ జాంబీ. ఇప్పుడు నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావా? మార్నింగ్ బయట ఉంటే కాలిపోతారు. అందుకే ఇక్కడ బయటకు
ఆడుకుంటున్నారా ఆడుకోని ఇది జాంబీ కోసం చేసిన ఇల్లా విలేజర్స్ కోసం చేసిన ఇల్లా ఓ మై గాడ్ 1 అవర్ చచ్చిపోయాను నాయన. అది లాక్ పెట్టేసారు ఇంటికి. ఒక బ్లాక్ వేసేసి అయిపోతుంది. ఏదిరా స్పైడర్ వచ్చింది. సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్. డబల్ డబల్. మాదొక రూమ్, డాడీ వాళ్ళు ఒక రూమ్. అరే అందుకే గ్యాప్ ఉంచకూడదు, గ్లాస్ పెట్టేసి. గ్యాప్ ఉంచినా కానీ వాళ్ళు రాలేదు. ఎంత క్లోజ్ ఉన్నా ఇంత మిలిటరీ తిరగాల్సిన అవసరం లేదు అని అంటావు అంతేనా? బాబు ఈ రేంజ్ తిరుగుడో మనకి తెలుసు. నువ్వు అర్జెంట్ లాక్ పెట్టేసి ఇంటికి. చూడు గైస్, ఇంత దిగజారి తప్పు చేస్తున్నాడంటే సరి చేయడానికి ఇప్పుడు ఈ డోర్ పెట్టేస్తా. ఏమన్నా డోర్ ఐరన్ డోర్ పెట్టు. ఐరన్ డోర్ ఐరన్ డోర్ పెడితే తీయాలంటే ఒకటి కావాలి. మ్యాట్ లివర్ ఏం కాదు పెట్టేసి. వాళ్ళ దొంగలకి ఈజీగా వస్తారు. అరే రాలేరు. రారు. ఐరన్ డోర్ పెట్టినా. 1 అవర్ వీడియో ఉన్నారా? అది రివర్. స్విచ్ కూడా వస్తుంది, స్విచ్ కూడా పెట్టు. బటన్స్. అవునే గోల్డ్ పెట్టు. ఆనే పెడతావు ఎంత ఐరన్ డోర్ కానీ. అంటే మర్చిపోయాను. ఐఆర్ ఐఆర్యుఎన్ ఐరన్. ఓఎన్ రై. ఏంద్రే ఐరన్ ఆరేది. ఇంకా తొందరగా క్షమించమని అడిగే అర్హత కూడా ఓకే వదిలేసి. ఇంకా పైన అది పెడతా. నీకు చేసిన అన్యాయానికి మరి లైట్స్ ఉన్నాయి కదా. చేసి సరిపోదని తెలుసు. ఏం కాదు, నేను చూసుకుంటాగా. లైట్స్ ఉన్నాయి అనుకోకు. సరే అబ్బాయి పోసి. ఆగాగు, 2 నిమిషాలు అయితే ఇది అయిపోతుంది. అది తీసుకోవాలి లేట్ అయితే. ఆగాగు, రెండు నిమిషాలు ఆగురా. వస్తా పో. ఆగు మళ్ళా. అయిపోయింది ఇది. అయిపోయింది ఆగు. పెడతావా ఇవి? దీన్ని పెట్టేసి. వన్ అవర్ 3 minutes. వ్యూస్ ఛానల్స్ చెప్పలేం. వీడియోస్ పెడతా ఉంటే వ్యూస్ వస్తాయి కదా. అరే నువ్వు అప్పుడు మీ అన్న డౌన్లోడ్ చేసింది కదరా ఏంటిది? కొత్త సిటీది ఇండియన్ బైక్ది. అది కూడా పెడదామంటావా? పెట్టినావా అది? మొన్న పెట్టిండు. ఎన్ని వ్యూస్ వచ్చింది ఏమో చెప్పలేను నేను. పెట్టింది కదా ఆల్రెడీ అప్లోడ్. నువ్వు దానికి లైక్ కొట్టినావా? ఇంకా లైక్ కొట్టు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నా. సరే ఆ వీడియో చూడు, బాగుంటుంది. అలా బర్గర్ కొట్టు. అట్లయితే ఇది 1 floor ఉన్నట్టు. G+1 కదా ఇప్పుడు ఇది. G+1 అయిపోతుంది. ఇది స్టోర్ రా. దీనికి డోర్ పెట్టేసి. పైనకి లిఫ్టే ఉందిగా. అదే కదరా లిఫ్ట్కి స్పేస్ ఉంచి దానికి ఇట్లా స్క్వేర్లా లిఫ్ట్ ఇందులో కనబడ. డైమండ్స్, చెస్ట్లో వెపన్స్ అవన్నీ పెట్టుకోవచ్చు.
చివరికి ఇష్టపడి కుష్టపడి ఇష్టపడి పెట్టినాం కదా. లోకీ క్రాఫ్ట్ వన్ రావట్లేదు ఈ మధ్య. అమ్మయ్యా గాయస్ అయిపోయింది ఇలా. బాయ్ అని చెప్పేసి ఆగాగా సరే రా బాయ్. తీసుకో. లైట్లు పెడుతున్నా అయిపోయింది ఇక. అయిపోయింది. బాయ్ రా ఇంకా. అయిపోయింది. నైట్ 11కి వండుతా. బాయ్ బాయ్. టాటా సీ యూ. లై